4 చైన్స్ చేసుకోవాలి. ఇలా చివరి చైన్ లోపల నుంచి ఇలా హుక్ను పోనిచ్చి చివరున్న ఈ చైన్ లోపల హుక్ను పెట్టి ఇలా లాగాలి. ఇలా టైట్ చేసుకుంటే ఇలా వస్తుంది. మళ్ళీ 1 చైన్ చేసుకోవాలి. మళ్ళీ 4 డబుల్ చైన్స్ చేసుకోవాలి. 4 డబుల్ క్రోషే. ఇది కూడా అదే విధంగా చేసుకోవాల్సి ఉంటుంది. హ్యాంగింగ్ బార్డర్ని ఫస్ట్ పార్ట్ చూసారు, సెకండ్ పార్ట్గా చూపిస్తున్నాను. దీనిలో నేను అల్లేటప్పుడే కొంత వాయిస్ ఓవర్ ఇచ్చాను, అయితే స్లోగా వినిపిస్తుంది. అందుకోసం నేను మళ్ళీ చెప్పవలసి వస్తుంది. నేను ఇక్కడ నుంచి నేను వర్క్ చేసేటప్పుడే వాయిస్ ఓవర్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఎడిట్ చేసేటప్పుడు చాలా కష్టం అవుతుంది. నేను చేసే వర్క్ చాలా కష్టమైనది. దాన్ని మళ్ళీ డబ్ చేసుకోవడం, మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసుకోవడం, ఇవన్నీ చాలా చాలా కష్టంగానే ఉంటున్నాయి. పక్కాగా తెలుగులో మాట్లాడడం అనేది చాలా కష్టం అవుతుంది. డబుల్ క్రోషే, సింగిల్ క్రోషే, అలానే హాఫ్ డబుల్ క్రోషే అంటే ఏమిటో అనేది ఒక వీడియో చేసి చెప్తాను. అయితే ఆ వీడియో మీరు బిగినర్స్గా ఉన్నవారు చూసినట్లయితే నేను చెప్పేది ఏంటనేది మీకు అర్థమవుతుంది. కొంతమంది తెలుగులో అడుగుతున్నారు, దీన్ని తెలుగులో ఏమంటారు అని. తెలుగులో మనం ట్రాన్స్లేట్ చేయాలి అంటే చాలా కష్టం. అందుకోసమే నేను అల్లికలు అనే మాట కంటే క్రోచెట్ వర్క్ అని అంటున్నాను. అసలు అల్లికలు అనే మాటనే చెప్తూ ఉండాలన్నమాట. నేను తప్పనిసరిగా ఒక వీడియో చేస్తాను. ఈ వీడియో తర్వాత నేను అదే వీడియోని మీకు అల్లికలు నేర్చుకునే వారికి స్పెషల్గా వీడియో చేసి పెడతాను ఫ్రెండ్స్.